తిరుపతిలో కపిలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పండుగ వేళ స్వామి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. శివరాత్రి సందర్భంగా ఇప్పటికే శైవ క్షేత్రాలు భారీగా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా శివనామ స్మరణతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయానికి అయితే భక్తులైతే భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఏదైతే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల్ని క్యూ లైన్ లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ లో మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి ఏదైతే తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తూ ఉన్నారు. మరోవైపు సెక్యూరిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ అంటే తిరుపతి కపిల్ తీర్థం సమీపంలో ఉన్నటువంటి నంది సర్కిల్ ప్రాంతంలో ఇటు పార్కింగ్ ఎక్కడికి వెహికల్ రాకుండా పూర్తిగా బారికేడ్లతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి భక్తులు భారీగా వచ్చే అవకాశం నేపథ్యంలో భక్తుల కోసం క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ముఖ్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా ఏదైతే టీటీడీ విజిలెన్స్ అండ్ పోలీస్ సెక్యూరిటీ భారీగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. భక్తులు ఎక్కడికక్కడ అంటే భక్తులు క్యూ లైన్ లో మాత్రమే ప్రవేశించే విధంగా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేశారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా స్వామివారి వాహన సేవలు భారీగా జరుగుతున్న పరిస్థితి ఉంది. స్వామివారి ఈ రోజు నంది వాహన సేవ అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నంది వాహన సేవలో ఈ రోజు స్వామివారు దర్శనం ఇస్తారని చెప్పేసి ముఖ్యంగా ఇప్పటికీ ఆలయ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, స్వామివారి దర్శనానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మామూలుగా అయితే తిరుపతి తిరుపతి భక్తులు మాత్రమే వస్తుంటారు. కానీ ఇక్కడికి తిరుమల వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ స్వామి కపిలేశ్వర స్వామి ఆలయానికి అయితే చేరుకుంటారు. ఎందుకంటే కపిలేశ్వర స్వామి కపిల మహర్షి ప్రతిష్ఠించినటువంటి స్వామివారి ఆలయాన్ని దర్శిస్తే చాలా మేలు జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మిక. అందులో భాగంగానే ఈ రోజు ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా ఏదైతే ఈ కపిలేశ్వర ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి ఏదైతే భక్తులకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్న ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా భక్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ శైవ క్షేత్రాల్లో ప్రధానంగా ఏదైతే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆలయం కేవలం కపిల తీర్థం కాబట్టి ఈ కపిల తీర్థంలోనే మాత్రమే స్వామివారి దర్శనానికి ఎక్కువగా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్నానం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. ఆ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి కృప కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్మకం. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అంటే శైవ క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకి పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఇటు తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థమే కాకుండా ఇటు కాళహస్తీశ్వర ఆలయం కావచ్చు, ముఖ్యంగా గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం కావచ్చు, మరోవైపు సురుటుపల్లి ఉన్నటువంటి పల్లికొండేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ముఖ్యంగా తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి అంటే అన్ని ప్రధాన ఆలయాలకి ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలమురుగన్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.